గుంటూరు జిల్లా చిలకలూరుపేటలోని జాగుపాలెంలో నివసిస్తున్న సుమారు 40 కుటుంబాలకు నియోజకవర్గ జనసేన నాయకులు పెద్ద మనసుతో అండగా నిలిచారు. జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ 40 కుటుంబాలకు కూరగాయలు, దుప్పట్లను పంపిణీ చేశారు. భారీ వర్షాలతో నిత్యావసరాల కొరతను దృష్టిలో ఉంచుకుని యువనేత చరణ్ తేజ స్వయంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారికి దుప్పట్లు, కూరగాయలను అందజేశారు. సేవే లక్ష్యంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చరణ్ తేజ తెలిపారు. కూటమి ప్రభుత్వం యొక్క నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తుఫాన్ ఏదైతే ఈ రాష్ట్రంలో అతి భారీ తుఫాన్ రావడం జరిగింది. దీనికి గత వారం రోజుల నుంచిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా కూటమి యొక్క నాయకుల యొక్క వారిని అలర్ట్ చేసి ఈరోజు పెను ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడినటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తూనే ఉన్నాం. గత 10 రోజుల నుంచి ఈ తుఫాను యొక్క వివరాలను అధికారులకు పర్యవేక్షణలో ఈరోజు కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసు యంత్రాంగాన్ని వారిని అలర్ట్ చేసి ఈరోజు ప్రజల సురక్షిత ప్రాంతాలకు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉందో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కూడా జరిగింది. వారికి అవసరమైనటువంటి ఫుడ్ని, పావులు, బెడ్షీట్లని ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో కూటమి నాయకులు ఈరోజు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గత 3 రోజులుగా నిద్రాహారాలు మానేసి చిలకలూరుపేటలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలని, ఎవరైతే మనం ప్రభుత్వ స్కూల్ కావచ్చు, అనేకమైనటువంటి సహాయ కేంద్రాల్లో ఈరోజు వాళ్ళందరూ చేర్చి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు చరణ్ తేజ ఆధ్వర్యంలో జాగుపాలెంలో 25వ వార్డు, ఒగేరు వార్డు 30 కుటుంబాలకు ఈరోజు కూడా ఒక పక్క ప్రభుత్వం ఫుడ్డు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా మండల తేజ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది.